నార్త్ ఇండియన్ స్టైల్లో ఆలూ పరాటాని ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చాలామంది అనడం విన్నాను, మేము పరాటాస్ తినలేము అని. నాకైతే చాలా ఇష్టం పరాటాస్ అంటే. ఆలూ పరాటా, గోబీ పరాటా, పన్నీర్ పరాటా, ప్యాజ్ పరాటా, ఇలా చాలా పరాటాస్ చేస్తుంటాను నేనైతే. మీకు ఏ పరాటా అంటే ఇష్టము కమెంట్ చేయండి. నార్త్లో అయితే ఇంకా వెరైటీ పరాటాస్ చేస్తుంటారు. మిక్స్ వెజ్ పరాటా, మూలీ పరాటా, ఇలా చాలా పరాటాస్ చేస్తుంటారు. ఇక్కడ పరాటాస్ కోసం ఒక గల్లీ కూడా ఉంది. అందులో డ్రై ఫ్రూట్స్ పరాటా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఆలూ పరాటాని చూపిస్తున్నాను. ఆలూ పరాటాస్ కోసం ఆలూని బాయిల్ చేసేసుకొని స్కిన్ని పీల్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్కిన్ పీల్ చేసేసి బాయిల్ చేశాను. సో అవి బాయిల్ అయిన తర్వాత ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. తర్వాత అందులో జీరా, ధనియాల పొడి, కొత్తిమీర, ఆనియన్స్, తర్వాత ఇక్కడ నేను వేస్తున్నది మెంతాకు అనమాట. మీరు ఏదైనా ఆకుకూర వేసేసుకోవచ్చు. నేనైతే కసూరి మేతి యాడ్ చేశాను. అలాగే ఫ్రెష్ మెంతి కూర కూడా యాడ్ చేసేసాను. నేను ఫస్ట్ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇందులో మిర్చి యాడ్ చేయలేదు. తర్వాత పిల్లలకి చేసిన తర్వాత మన కోసం అయితే మిర్చి కూడా యాడ్ చేసేసుకొని, చిన్నగా కట్ చేసిన మిర్చిని యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతా నీట్గా కలిపేసి తర్వాత చపాతీ ముద్దను తీసేసుకొని పొడి పిండితో ఇలా చేసేసుకొని కొంచెం రోల్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం రోల్ చేసుకున్న తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆలూ మిక్చర్ని కొంచెం చపాతీ ముద్ద సైజులో పెట్టేసుకొని నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఆలూ ముద్దను పెట్టుకున్న తర్వాత ఇలా చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్లవర్ లాగా డిజైన్ పెట్టుకోవాలి. ఇలా స్టఫ్ పరాటా చేయటం చాలా ఈజీ. ఓలిగా చేస్తాం కదా మనం, భక్షాలు అంటాం కదా, భక్షాలు చేసుకునే వాళ్ళకి ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా పిండి ముద్దని ఇలా చేసేసుకొని ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. లేదంటే అలా అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని నీట్గా పొడి పిండి వేసేసుకొని నీట్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా చేత్తో ఒకసారి అనేసి రోలింగ్ పిన్తో మనం ఇలా రోల్ చేసేసుకోవాలి. ఈ పరాటా అనేది పగలదనమాట. ఇలా రోల్ చేస్తే అలా ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇలాగే చేస్తున్నాను. కొంచెం మందంగా చేస్తే పరాటా అనేది పొంగుతుంది. ఇక్కడ నేను కొంచెం పతలాగే చేస్తున్నాను. ఇలా అంతా పతలాగా రోల్ చేసేసుకొని మనము గీతో కానీ నెయ్యితో కానీ రెండు వైపులా కాల్చుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పరాటా అనేది రెడీ అయిపోతుంది. దీన్ని కాల్చుకునేటప్పుడు కొద్దిగా నువ్వులు వేసి కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కానీ బటర్ కానీ వేసి రెండు వైపులా కాల్చుకొని పెరుగు పికిల్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఢిల్లీకి వచ్చి 9 years అయిపోయింది. మాకైతే బయట చేసే పరాటాస్ కన్నా ఇంట్లో చేసుకునే పరాటాస్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేనైతే ఇంట్లో మల్టీగ్రెయిన్ పిండినే వాడతాను. సో పరాటాస్ మైదా పిండి అట్లేమి ఉండదన్నమాట. మల్టీగ్రెయిన్ పిండి, గోధుమ పిండి కలిపేసుకొని చేసేసుకుంటాను, మిషన్కి పట్టించుకున్నవి. హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా పెరుగుతో సర్వ్ చేసుకుంటే పరాటాస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.